వికారాబాద్ జిల్లా పరిగిలో నిరసన ర్యాలీ నిర్వహించారు కృష్ణానంద గురుస్వామి. పహల్గాంలో హిందువులపై దాడి జరగడం దారుణమన్నారు. పాకిస్తాన్ ఉగ్ర దాడులను ఖండించారు. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కృష్ణానంద కృష్ణగిరి క్షేత్ర పీఠాధిపతి శ్రీ స్వామి కృష్ణ. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మీడియా ఉంది, జరిగిన ఏమని తెలిసిపోతుంది ప్రపంచం అంతటా. పూర్వం లేక కాదు కాబట్టి అందరికీ బాధాకరమైన దినము. వీళ్ళు హిందువులా వీళ్ళు ముస్లింలా అని సూచి కొట్టడము మహామూర్ఖత్వం. నా దగ్గర నేను ఒక సాధును, ఆయన నా దగ్గర కూడా శిష్యులు ఏదో ముస్లింలు ఉన్నారు, ఇంకొకరు కాజా ఉన్నారు, ఇంకొకరు ముస్లింలు ఉన్నారు. ముస్లింలు అందరూ మూర్ఖులు గారు. ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఖురాన్ ఇతరులు చంపమని చెప్పదు. ఖురాన్ చదివినవాడిని, నేను బైబిల్ చదివినవాడిని, భగవద్గీత చదివినవాడిని, ఏ పేజీలు ఏముందో చెప్పేవాడిని. ఖురాన్లో కూడా మాత్రం హింస ఎప్పుడు ఉండదు. కాబట్టి నిజమైన ఖురాన్ చదివిన వాళ్ళు అటువంటి వారికి పాల్పడరాళ్ళు. కానీ కొద్దిమంది పోయారు, బాధాకరం ఉన్నది. ఈ రోజులు అందరికి భారతదేశాన్ని కొట్టాటాళ్ళు, ఆ కొద్దిమందిని కొట్టాడు కాదు. నా ఇంటికి గాయం కాలేదు కదా, నా ఇంట్లో చొరిందాక చూద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు భారతదేశం. మన దాంట్లో కూడా హైందవుల్లో కాదు. కాబట్టి ఇక్కడ ఉన్న మహమ్మదీయులు కూడా ప్రతి ఒక్కరు కూడా హిందువులే ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళంతా హిందువులే. కాబట్టి ఏ బిందువుకు జన్మించిన హిందువులని జీవించండి. హిందూ తోడుంటేనే మీరు ఉంటారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మోడీ ప్రభుత్వం కూడా గట్టి చర్య తీసుకోవాలి. ఒకసారి బాగా గురిపెట్టి కొట్టేది కింద. సింధు నది అంటే అది మొట్టమొదటి మన మతం, మా యొక్క మతము సింధు మతం, హిందూ మతం కాదు, సింధు మతం. సింధు నదికి ఈ వల్ల వాళ్ళమంతా సింధువులం. సింధు పోయి హిందువుగా మారిపోయినాం. కాబట్టి ఆ నది మా నది.